హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏబిపిఎస్సి ఎఫ్ఈఓ మెయిన్స్కి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 200 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో పునరుద్ధరించదగిన శక్తి వనరు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? అంటే మనకి సౌరశక్తి. సౌరశక్తి అనేది రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. సౌరశక్తి అనేది రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాము. పునరుద్ధరించదగిన శక్తిగా చెప్తాము. సో ఇక్కడ బొగ్గు అనేది మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ పెట్రోలియం కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ సహజ వాయువు కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శిలాజ ఇంధనాలకు ప్రధాన ఉదాహరణ ఏది? విచ్ ఇస్ ద మెయిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫజిల్ ఫ్యూయల్? అంటే బొగ్గు. ఓకేనా. శిలాజ ఇంధనాలకు ప్రధాన ఉదాహరణ ఏదంటే మనకి బొగ్గుని మనం శిలాజ ఇంధనాలకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఫజిల్ ఫ్యూయల్ అంటాం. ఫజిల్ ఫ్యూయల్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, జీవ ఇంధనం అనేది బయోఫ్యూయల్. జీవ ఇంధనం అనేది బయోఫ్యూయల్గా చెప్తాం. నెక్స్ట్ హైడ్రోజన్ కూడా మనం బయోఫ్యూయల్గా చెప్తాం. బయోఫ్యూయల్గా చెప్తాం. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది కూడా బయోఫ్యూయల్గా చెప్తాం. బయోఫ్యూయల్గా చెప్తాం. సో ఇక్కడ ఓన్లీ బొగ్గు మాత్రమే లేదా కోల్ మాత్రమే మనకి ఫజిల్ ఫ్యూయల్ లేదా శిలాజ ఇంధనంగా చెప్తాము. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోలార్ కుక్కర్లో సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి ఏ రకమైన అద్దాలను ఉపయోగిస్తారు? విచ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ సోలార్ కుక్కర్ టు ఫోకస్ సన్లైట్? అంటే మనకి పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. ఓకేనా. సో పుటాకార దర్పణాన్ని సోలార్ కుక్కర్లో సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి ఉపయోగిస్తాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఏది? విచ్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్? సో బయోగ్యాస్లో ఎప్పుడు కూడా 75% మీథేన్ అనేది ఉంటుంది. 75% మీథేన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆదర్శవంతమైన ఇంధనానికి ఉండాల్సిన లక్షణం ఏది? విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అండ్ ఐడియల్ ఫ్యూయల్? అంటే మనకి సో సులభంగా రవాణా చేయగలిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆదర్శవంతమైన ఇంధనం లేదా ఐడియల్ ఫ్యూయల్ అనేది. ఓకేనా. సో ఐడియల్ ఫ్యూయల్ అనేది మనకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఐడియల్ ఫ్యూయల్కి సంబంధించి కొన్ని లక్షణాలు కనుక చూసినట్లయితే దీనికి అత్యధిక కెలోరిఫిక్ వాల్యూ అనేది ఉండాలి. అత్యధిక కెలోరిఫిక్ వాల్యూ, హై కెలోరిఫిక్ ఎఫిషియన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ పొగ లేదా వ్యర్థాలు అనేవి తక్కువగా రిలీజ్ చేయాలి. పొగ లేదా వ్యర్థాలు అనేవి తక్కువగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ రవాణాకు సంబంధించి ఇది సులభంగా మరియు సురక్షితంగా రవాణా చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఖర్చుకు సంబంధించినట్లయితే తక్కువ ధరలో అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ దీని యొక్క లభ్యత అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఐడియల్ ఫ్యూయల్ అని చెప్తాం. అప్పుడు మాత్రమే దాన్ని ఐడియల్ ఫ్యూయల్ అని చెప్తాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఏపీఎస్సి ఎఫ్ఈఓ అండ్ ఏబిఓ మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ మరియు పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అర్థమెటిక్కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి స్పెషల్ ఫోకస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి హౌ టు రైట్ అన్ ఎస్సే, అదేవిధంగా 15 మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సేస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కోడ్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 100% సిలబస్ కవరేజ్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు పర్సన్ టు పర్సన్ స్పెషల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 299 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ 299 ఆఫర్ అనేది కేవలం 2 డేస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లోను యాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ అనేది కేవలం 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో పునరుద్ధరించలేని శక్తి వనరు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఇక్కడ పవన శక్తి అనేది రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ జలశక్తి కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్తాం. అదేవిధంగా మనకి భూశక్తిని కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్తాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం యూజ్ చేసుకున్నప్పటికీ కూడా అది ప్రకృతి చేత తిరిగి కనుక ఉత్పత్తి చేయబడితే దాన్నే రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ సహజ వాయువు తీసుకుంటే మనకి ఏమవుతుందంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇక్కడ పెట్రోలియం తీసుకున్నా, పెట్రోలియం కానివ్వండి, నెక్స్ట్ కోల్ కానివ్వండి,
నెక్స్ట్ సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, ఈ 3 కూడా మనకేంటంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్. సో, ఇక్కడ పవనశక్తి, నెక్స్ట్ భూ ఉష్ణ శక్తి, నెక్స్ట్ జలశక్తి అనేవి రెన్యూవబుల్ ఎనర్జీస్‌గా చెప్తాం. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌లో ఏ శక్తి విద్యుత్తుగా మారుతుంది? విచ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అంటే మనకి ఇక్కడ స్థితి శక్తి అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌లో మనకి విద్యుత్ శక్తిగా మారుతుంది. సో, మీరు డ్యామ్స్ గనుక తీసుకున్నారనుకోండి. డ్యామ్స్‌లో నిల్వ ఉన్నటువంటి వాటికి ఏ శక్తి ఉంటుంది? మనకి పొటెన్షియల్ ఎనర్జీ లేదా స్థితి శక్తి అనేది ఉంటుంది. సో, ఈ పొటెన్షియల్ ఎనర్జీ లేదా స్థితి శక్తి కలిగినటువంటి ఈ వాటర్‌ని మనం టర్బైన్స్ పైన పడే విధంగా చేసినట్లయితే, వేటిపైన? టర్బైన్స్ పైన పడే విధంగా చేసినట్లయితే, ఈ టర్బైన్స్ అనేవి తిరగడం ద్వారా ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది తర్వాత మనకి విద్యుత్ శక్తిగా మారుతుంది. జనరేటర్స్ ద్వారా విద్యుత్ శక్తిగా లేదా ఎలక్ట్రిసిటీగా మారుతుంది. ఓకేనా? సో, ఎలక్ట్రిసిటీగా మారుతుంది. అంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీగా ఉన్నది మనకి ఎలా మారుతుందంటే ఎలక్ట్రిసిటీగా లేదా విద్యుత్ శక్తిగా మారుతుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భవిష్యత్ ఇంధనం అని దేనిని పిలుస్తారు? విచ్ ఎలిమెంట్ ఈస్ నౌన్ యాజ్ ద ఫ్యూయల్ ఆఫ్ ది ఫ్యూచర్. అంటే మనకి హైడ్రోజన్ని. ఓకేనా? సో, హైడ్రోజన్ని మనం భవిష్యత్ ఇంధనంగా పిలుస్తాం. ఎందుకు అంటే దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ అనేది లేదా ఇంధన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, కెలోరిఫిక్ వాల్యూ లేదా ఇంధన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి కాలుష్య కారకాలు అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో, దీని నుంచి కాలుష్య కారకాలు లేదా పొల్యూటాంట్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయి. అంటే మనకి పర్యావరణ హితంగా ఉంటుంది కాబట్టి దీన్నే మనం భవిష్యత్ ఇంధనంగా చెప్తాం. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భూ ఉష్ణ శక్తి అంటే ఏమిటి? వాట్ ఈస్ జియోథర్మల్ ఎనర్జీ? సో, అంటే మనకి భూమి అంతర్భాగంలో ఉండేటటువంటి వేడి నుంచి వచ్చేటటువంటి శక్తిని మనం ఏమంటామంటే భూ ఉష్ణ శక్తి లేదా జియోథర్మల్ ఎనర్జీ అంటాం. భూ ఉష్ణ శక్తి లేదా జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఎక్కడి నుంచి వచ్చేదాన్ని? భూ అంతర్భాగంలో ఉంటే వేడి నుంచి వచ్చేటటువంటి శక్తినే మనం ఏమంటామంటే భూ ఉష్ణ శక్తి లేదా జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పెట్రోలియంని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ పెట్రోలియం ఆల్సో కాల్డ్? అంటే పెట్రోలియంని మనం బ్లాక్ గోల్డ్ లేదా నల్ల బంగారం అని పిలుస్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణువిచ్ఛిన్నం ప్రక్రియలో ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్. అంటే మనకి ఇక్కడ సో, అణువిచ్ఛిన్న ప్రక్రియలో ఒక భార కేంద్రకం అనేది 2 తేలికపాటి కేంద్రకాలుగా విడిపోతుంది. సో, ఒకే ఒక కేంద్రకం అనేది 2 చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీలియం యొక్క కేంద్రకాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే అది 2 హైడ్రోజన్ కేంద్రకాలుగా విడిపోతుంది. అంటే ఒక భార కేంద్రకం అనేది మనకి 2 తేలికపాటి కేంద్రకాలుగా విడిపోయినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే విచ్ఛిన్నం అంటాం. న్యూక్లియర్ ఫిజన్ లేదా విచ్ఛిన్నం అంటాం. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సౌర ఘటాలలో ఈ మూలకాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్. అంటే మనం సిలికాన్ని సౌర ఘటాలలో ఉపయోగిస్తాం లేదా సోలార్ సెల్స్‌లో ఉపయోగిస్తాం. సో, ఈ సిలికాన్ అనేది ఏంటంటే మనకి సెమీ కండక్టర్. ఇది ఏం చేస్తుందంటే మనకి లైట్ ఎనర్జీని మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీగా లేదా విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అందుకే మనం సిలికాన్ అనే సెమీ కండక్టర్‌ని సౌర ఘటాలలో లేదా సోలార్ సెల్స్‌లో ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మంగల్ టర్బైన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ఏ మంగల్ టర్బైన్. అంటే మనకి ఇంధనం అవసరం లేకుండా పనిచేసేటటువంటి టర్బైన్నే మనం ఏమంటామంటే మంగల్ టర్బైన్ అంటాం. ఇంధనం అవసరం లేకుండా పనిచేసేటటువంటి టర్బైన్నే మనం మంగల్ టర్బైన్ అంటాం. సో, దీన్ని ఎవరు కనుగొన్నారంటే మనకి మంగల్ సింగ్ అనేటటువంటి రైతు కనుగొన్నాడు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మంగల్ టర్బైన్ అంటాం. సో, ఇది నీటి ప్రవాహ శక్తిని వాడుకొని పనిచేస్తుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నక్షత్రాల్లో మరియు సూర్యునిలో శక్తికి కారణమైన ప్రక్రియ ఏది? విచ్ ప్రాసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనర్జీ ఇన్ స్టార్స్ అండ్ ద సన్. అంటే మనకి ఇక్కడ సో, కేంద్రక సంలీనం లేదా న్యూక్లియర్ ఫిజన్ అనేది మనకి నక్షత్రాల్లో మరియు సూర్యునిలో శక్తికి కారణం అవుతుంది.
సో అంటే కేంద్రక సంలీనం అంటే ఏంటంటే ఇక్కడ సో 2 కేంద్రకాలు కలిసి 2 చిన్నపాటి కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడినట్లయితే దాన్నే మనం కేంద్రక సంలీనం అంటాం. సో అంటే 2 హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి ఒక హీలియం కేంద్రకంగా ఏర్పడినట్లయితే దాన్నే కేంద్రక సంలీనం అంటాం. సో ఈ కేంద్రక సంలీనమే మనకి నక్షత్రాల్లోనూ, సూర్యునిలోనూ శక్తికి కారణమవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక ఇంధనం యొక్క సామర్థ్యాన్ని దేనితో కొలుస్తారు? హౌ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ ఫ్యూయల్ మెజూర్డ్? అంటే మనకి ఒక ఇంధనం యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా కెలోరిఫిక్ విలువ ద్వారా కొలుస్తాం. దీని ద్వారా కెలోరిఫిక్ విలువ ద్వారా కొలుస్తాం. కెలోరిఫిక్ విలువ అనేది ఎక్కువగా ఉంటే దాని యొక్క సామర్థ్యం అనేది కూడా లేదా పవర్ అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్తాం. కెలోరిఫిక్ విలువ అనేది తక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క సామర్థ్యం కూడా తక్కువగా ఉందని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కెలోరిఫిక్ విలువకి కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఒక కిలో ఇంధనాన్ని మండించినప్పుడు ఒక కేజీ మనకి ఒక కేజీ ఫ్యూయల్ని కనుక మండించినప్పుడు సో విడుదలైనటువంటి శక్తిని విడుదలయ్యేటటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే దాని యొక్క కెలోరిఫిక్ విలువ అంటాం. ఒక కేజీ లేదా ఒక కిలోగ్రామ్ ఫ్యూయల్ కనుక మండించినప్పుడు విడుదలయ్యేటటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే దాని యొక్క కెలోరిఫిక్ విలువ అంటాము. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఏది పునరుద్ధరించలేని శక్తి వనరు కిందకు వస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అండర్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? అంటే మనకి ఇక్కడ సహజ వాయువు అనేది పునరుద్ధరించలేనటువంటి లేదా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడ పవన శక్తి అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. అదేవిధంగా హైడ్రోజన్ని కూడా రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. నెక్స్ట్ సౌరశక్తిని కూడా రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. నెక్స్ట్ సహజ వాయువుని మాత్రం మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుద్ధరించడానికి సాధ్యం కానటువంటి ఎనర్జీగా చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? హూ ఇస్ ద ఆస్ట్రోనమర్ దట్ ప్రపోజ్డ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ? అంటే మనకి ఇక్కడ జార్జెస్ లామెట్రే అనేటువంటి శాస్త్రవేత్త బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మనకి 1927 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో పునరుద్ధరించదగిన శక్తి వనరులకు ఉదాహరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్? అంటే మనకి ఆల్కహాల్ని మనం పునరుద్ధరించదగిన లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని చెప్తాం. సో ఇక్కడ పెట్రోలియం అనేది మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ ఇక్కడ శిలాజ ఇంధనం అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని చెప్తాం. నెక్స్ట్ బొగ్గు కూడా మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని చెప్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మంగళ్ టర్బైన్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ది మంగళ్ టర్బైన్? అంటే సో ఇది ఇంధనం లేనటువంటి టర్బైన్. ఓకేనా? సో ఇది ఇంధనం లేకుండా పనిచేసేటువంటి టర్బైన్గా చెప్తాం. సో మంగళ్ టర్బైన్ అనేది ఇంధనం లేకుండా పనిచేసేటువంటి టర్బైన్గా చెప్తాం. అంటే వాటర్ యొక్క ఫ్లో ద్వారా ఇది పనిచేస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంధనం యొక్క సామర్థ్యం దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఫ్యూయల్ ఎఫిషియన్సీ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అంటే దాని యొక్క కెలోరిఫిక్ విలువ పైన ఇంధనం యొక్క సామర్థ్యం అనేది దాని యొక్క కెలోరిఫిక్ విలువ లేదా క్యాలరీ విలువ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అణు రియాక్టర్కి సంబంధించి కింది వాటిలో ఏ అంశం సరైనది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్? అంటే సో ఈ అణు రియాక్టర్లో మనకి ఏం జరుగుతుంది అంటే చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అణు రియాక్టర్లో చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ అణు రియాక్టర్ అనేది చైన్ రియాక్షన్ యొక్క సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. అణు రియాక్టర్ అనేది చైన్ రియాక్షన్ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర అలల నుండి వచ్చే శక్తి ఏ రకమైన వనరు? వాట్ టైప్ ఆఫ్ సోర్స్ ఈజ్ ఎనర్జీ ఫ్రమ్ ద టైడ్స్ ఆఫ్ ద ఓషన్? అంటే మనకి ఇక్కడ సో టైడల్ ఎనర్జీ లేదా జలశక్తి అని చెప్తాం. దీన్నే టైడల్ ఎనర్జీ లేదా జలశక్తి అని చెప్తాం. సో ఇది మనకి రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాము. దీన్నే మనం రెన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుద్ధరించదగినటువంటి వనరుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది క్లీన్ ఎనర్జీకి ఉదాహరణగా చెప్పొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ? అంటే సౌరశక్తిని మనం క్లీన్ ఎనర్జీగా చెప్పొచ్చు. సో దేని నుంచి అయితే పొల్యూటాంట్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయో సో అసలు రిలీజ్ అవ్వవో దాన్నే మనం ఏమంటామంటే క్లీన్ ఎనర్జీ అంటాం. క్లీన్ ఎనర్జీ. ఓకేనా? సో దేని నుంచి అయితే తక్కువ పొల్యూటాంట్స్ రిలీజ్ అవుతాయో లేదంటే సో అసలు రిలీజ్ అవ్వవో దాన్నే మనం క్లీన్ ఎనర్జీ అంటాం. సో సౌరశక్తి అనేది మనకి ఇక్కడ క్లీన్ ఎనర్జీగా చెప్తాం. దీని నుంచి ఎలాంటి
పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవ్వవు కాబట్టి దీన్ని క్లీన్ ఎనర్జీగా చెప్తాము. సో, దీన్ని సౌరశక్తిని మనం సోలార్ సెల్స్‌లో కానివ్వండి, సోలార్ కుక్కర్స్‌లో కానివ్వండి యూజ్ చేస్తాము. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భూ ఉష్ణ శక్తి ఏ వర్గానికి చెందుతుంది? విచ్ కేటగరీ డస్ జియోథర్మల్ ఎనర్జీ బిలాంగ్స్ టు? అంటే మనకి పునరుద్ధరించదగినటువంటి శక్తికి చెందుతుంది. సో, భూ ఉష్ణ శక్తి అనేది పునరుద్ధరించదగిన శక్తి లేదా రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాము. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణుకేంద్రకాలకు సంబంధించి అపారమైన శక్తి విడుదలయ్యే 2 ప్రక్రియలు ఏవి? అంటే సో, అణు విచ్ఛిన్నం కానివ్వండి, అణు సంలీనం కానివ్వండి. సో, అణుకేంద్రకాలకు సంబంధించి మనం అణు విచ్ఛిన్నం మరియు అణు సంలీనాలను అత్యధిక శక్తిని విడుదల చేసేటటువంటి ప్రక్రియలుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎలా ఆవిర్భవించింది? అకార్డింగ్ టు ద బిగ్ బ్యాంగ్ థియరీ హౌ డిడ్ ద యూనివర్స్ ఆరిజినేట్? అంటే సో, ఒక చిన్న బిందువు నుండి భారీ విస్ఫోటనం ద్వారా ఇది ఏర్పడిందని చెప్పొచ్చు. సో, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది ఒక చిన్న బిందువు నుండి భారీ విస్ఫోటనం ద్వారా ఏర్పడిందని చెప్పొచ్చు. మ్యాసివ్ ఎక్స్‌ప్లోజన్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్ అనేది మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం చెప్పొచ్చు. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో ఏది శిలాజ ఇంధనాల జాబితాలోకి వస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ ఇంటూ ద కేటగరీ ఆఫ్ ఫసిల్ ఫ్యూయల్? అంటే బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు అనేవి శిలాజ ఇంధనాల జాబితాలోకి వస్తాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. బయోగ్యాస్ ఏ రకానికి చెందిన శక్తి వనరు? వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ఈజ్ బయోగ్యాస్? అంటే పునరుద్ధరించదగినటువంటిది. ఓకేనా? సో, పునరుద్ధరించదగిన శక్తి వనరుగా చెప్తాం లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్‌గా చెప్తాం. బయోగ్యాస్‌ని మనం పునరుద్ధరించదగిన శక్తి లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్‌గా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణు రియాక్టర్‌లో అణు విచ్ఛిన్నం నిరంతరంగా జరగడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద కంటిన్యూయస్ అక్యురెన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్ ఇన్ యాన్ అటామిక్ రియాక్టర్ కాల్డ్? అంటే మనకి చైన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో, అణు రియాక్టర్‌లో అణు విచ్ఛిన్నం అనేది నిరంతరంగా జరగడాన్ని మనం ఏమంటామంటే చైన్ రియాక్షన్ అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏది? విచ్ డివైస్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? అంటే సోలార్ సెల్ అనేది మనకి సౌరశక్తిని ఓకేనా? సో, అంటే లైట్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది. సో, ఇక్కడ సోలార్ సెల్ అనేది దేనితో తయారు చేస్తారంటే సెమీ కండక్టర్‌తో తయారు చేస్తారు. సెమీ కండక్టర్‌తో తయారు చేస్తారు. అంటే సిలికాన్‌తో తయారు చేస్తారు. సో, ఇది సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణు రియాక్టర్‌లో భద్రతా చర్యలు ఎందుకు అత్యంత కీలకం? అంటే మనకి రేడియో ధార్మికత వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి మనకి అణు రియాక్టర్‌లో భద్రతా చర్యలనేవి అవసరమవుతాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది వాటిలో ఏది పునరుద్ధరించదగిన శక్తి వనరుల జాబితాలో లేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్? అంటే చూడండి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి బయోగ్యాస్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్ హైడ్రోజన్ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ మనకి భూ ఉష్ణ శక్తి కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్తాం. కానీ పెట్రోలియం అనేది మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్తాం. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అణు సంలీనం ప్రక్రియ ఎక్కడ సహజంగా జరుగుతుంది? వేర్ డస్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్ అక్యూర్ న్యాచురల్లీ? అంటే మనకి సూర్యుడు నక్షత్రాల్లో అణు సంలీనం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియగా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఈ అణు సంలీనం వల్లనే సూర్యుడు నక్షత్రాల్లో శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మంచి ఇంధనాన్ని ఎంచుకోవడానికి ప్రాథమిక నిబంధన ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్ ఫర్ చూసింగ్ ఏ గుడ్ ఫ్యూయల్? అంటే మనకి ఎప్పుడైనా కూడా మంచి ఇంధనానికి అత్యధిక క్యాలరీ విలువ అనేది ఉండాలి. అధిక క్యాలరీ విలువను కలిగి ఉన్నట్లయితే దాన్ని మంచి ఇంధనం అంటాం. సో, అంటే హై కెలోరిఫిక్ వాల్యూను గనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం మంచి ఇంధనం లేదా గుడ్ ఫ్యూయల్‌గా లేదా ఐడియల్ ఫ్యూయల్‌గా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇంధన సామర్థ్యం మెరుగుపడడానికి ఏ అంశం కీలకం? విచ్ ఫ్యాక్టర్ ఈస్ కీ టు ఇంప్రూవింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ? అంటే మనకి సరైనటువంటి దహన ప్రక్రియ అనేది ఇంధన సామర్థ్యం మెరుగుపరచడానికి సరైనటువంటి కీలక అంశంగా చెప్తాము. సో, ఓకేనా? సో, సరైనటువంటి దహన ప్రక్రియ అనేది ఇంధన సామర్థ్యం మెరుగుపరచడానికి ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో కేవలం రూ. 299కే క్వాలిటీ కంటెంట్‌తో ఏపీ మెయిన్స్‌కి సంబంధించినటువంటి
టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్‌ని అమలు చేసుకోవచ్చు. అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లో కానీ, డిస్క్రిప్షన్‌లో కానీ యాప్‌కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.